నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఈ మధ్య కాలంలో ఐటీ ఉద్యోగులు ఎంత హుందాగా ఉంటారో మనం చూస్తూనే ఉంటాం. వాళ్ళని ఐటీ ఉద్యోగులు అంటేనే వాళ్ళకి ఇచ్చే గౌరవం వేరే ఉంటుంది. కానీ కొంతమంది ఐటీ ఉద్యోగులు రాత్రి అవ్వగానే వాళ్ళకి ఏమనిపిస్తుందో తెలియదు కానీ దొంగలుగా మారుతున్నారంట. సో ఏం జరిగింది అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు ఒక కొత్త న్యూస్ ఏంటంటే ఐటీ ఉద్యోగులు దొంగలుగా మారుతున్నారు. పగలంతా మంచిగా ప్రొఫెషనల్గా టైల్ కట్టుకొని ఐటీ ఉద్యోగం చేస్తూ రాత్రి అయితే మాత్రం దొంగలు అయిపోతున్నారు. ఏంటంటారు, అసలు ఏంటి కదా? వైజాగ్ చెందిన మహేష్ స్టోరీ ఇది. కాకపోతే ఇక్కడ ఐటీకి మహేష్కి సంబంధం లేదు. యాక్చువల్గా చెప్పాలి అంటే ఇప్పుడు నేను ఉన్నాను ఇక్కడ, ఇల్లు తీసుకుంటున్నా, మంచి ఫ్లాట్, లగ్జరీ ఫ్లాట్, కింద BMW కారు అండ్ మంచి హోదా, రోజు కావాల్సుకున్నంత అంటే ఐ మీన్ ఖర్చులు పెట్టేంత డబ్బులు చేతి నుండి ఇటు విలాసాలు, విందులు, వచ్చిపోయే ఫ్రెండ్స్ కూడా రిచ్గా రావడం వెళ్ళడం, ఇవన్నీ ఉండేసరికి ఏం చేస్తున్నారండి అని అడుగుతారా ఎవరైనా? ఐటీ జాబ్ సార్. అట్లా నువ్వు ఐటీ అయిపో ఎవరైనా అని అడిగితే మహేష్ అని ఐటీ జాబ్ చేస్తాడండి అని చెప్తారు కదా. అది న్యూస్లో పడింది. తను ఐటీ కాదు. అసలు చిన్నప్పటి నుంచి పెద్దగా ఏం చదువుకోవాలా. 15 years 14 years టైంలోనే వీడి మీద ఒక 4-5 కేసులు ఉంటే అప్పుడు జువైనల్ హోమ్కి తరలించి ఒరే ఇలా కాదురా బతకాల్సింది, సమాజంలో నువ్వు అలా ఉండాలి ఇలా ఉండాలని వాళ్ళు బాగా నేర్పించి వదిలేరు బయటికి. ఆ తర్వాత మళ్ళీ ఇలాగే చేస్తే రాజమండ్రి జైల్లో కొన్నాళ్ళు, ఆ జైల్లో కొన్నాళ్ళు, ఈ జైల్లో కొన్నాళ్ళు పెట్టి అలా ఏదో రకంగా పెరిగాడు. ఇప్పుడు ఏమైందంటే బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు సమాజం వీడిని జడగొట్టింది చెప్పాలి అంటే. బంగారం రేటు పెంచి వీడేమనుకో అప్పుడెప్పుడో ఇళ్లల్లో దొంగతనం చేస్తే వీడికి అమ్ముకుంటే అసలు ఇంత కష్టపడితే ఇంత డబ్బులు వచ్చేవి. ఇప్పుడు ఇంత దొంగతనం చేస్తే ఇన్ని డబ్బులు వస్తున్నాయి. బంగారం రేటు పెరిగి, వెండి రేటు పెరిగింది, ఇవన్నీ పెరిగేసరికి వీడికి మళ్ళీ ఆ పాత దొంగతనాలు ఎందుకు చేయొద్దు అనుకున్నాడు. ప్రజెంట్ అదేంటి ఐటీ జాబ్ కాదు కానీ ఒక ఐటీ సంస్థకు సంబంధించినటువంటి కార్పొరేట్ ఆఫీస్లో ఏదో చిన్న ఉద్యోగానికి అయితే చేరాడు. అట్లా తప్పించుకొని తిరగ్గా ఈ అందమైన మహేష్ ఒక చోటు దొరికాడు. మరి దొరికినప్పుడు వీడి దగ్గర ఎంత ఉంది, ఎంతో కొంత దొరకాలి కదా. బాగానే దొరికినట్టుందిగా. గోల్డ్ వివరం చెప్పనా, 1 గ్రాము తక్కువ 700 గ్రాములు, 699 grams. ఇంకొక 30 grams అయితే 300 grams అయితే కిలో. ఒక నిమిషం ఆగు, తులం ఎంత ఉంది ఇప్పుడు? ఈ రోజు తులం నాకు తెలిసి 15,000 చేంజ్ ఉన్నట్టుంది. సారీ, తులం అంటున్నారా? నేను 1 gram కి చెప్తున్నా. 1 gram కే 15,000 చేంజ్ ఉంది. తులంకి వచ్చేసి 1,53,54 ఉంది. 1.5 తులం ఇప్పుడు. 1.5 తులం ఇంటూ 100 గ్రాములు 15 లక్షలు. అమ్మో, అట్లా 15 7 మనిషికి సరిపడ డబ్బులు బాగానే ఉన్నాయి. నెక్స్ట్ ఇంత వెండి, ఆ తర్వాత ఇంకా డబ్బులు ఎన్ని ఎటు మార్చాడో, ఎన్ని అకౌంట్లలో పెట్టాడో ఏంటి తెలియదు. ఒక కారు, BMW కారు, ఇంకా ఎంత కాదనుకున్నా మనోడి దగ్గర 5 కోట్లకి రౌండ్ అప్ సరుకులు అయితే దొరికాయి. 5 కోట్లు నీకు ఎక్కువే దొరికాయి. అన్ని సీజ్ చేసి ఇప్పుడు ఇతను మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ జైల్లో వేస్తారు. మళ్ళీ ఎవడో బెయిల్ వేస్తాడు, మళ్ళీ బయటకు వస్తాడు, మళ్ళీ ఇలాగే చేస్తాడు. లోపల ఇంకా పెద్ద వాళ్ళని పరిచయం చేసుకుంటాడు. అంటే వాడు 15 years నుంచి జైలుకి వెళ్ళే అలవాటు ఉంది. 15 ఏళ్ళ వయసు ఉన్నప్పటి నుంచి ఇప్పుడు ఇంత వచ్చాడు. ఇంకా అందరినీ పరిచయం చేసుకొని అదే పనికి ఏదో ఒకటి చేసుకుంటానే వెళ్తా ఉంటాడు. ఇప్పుడు అతనికి 32 years అనుకుంటా, 33 years అంటే ఆ వృత్తిలో ఉండి 15 సంవత్సరాలు అవుతుంది. ఆ వృత్తిలో దొరికి వృత్తిలో ఉండేప్పటి నుంచో మనకు తెలియదు. ఆ వృత్తిలో దొరికే ఒక 18-20 సంవత్సరాలు అవుతుంది అట్లా. సో మొత్తానికి అయితే ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి వాళ్ళతో కూడా కొంచెం అంటే అటు ఇటుగా మెయింటైన్ చేసే వాళ్ళని చూస్తే కూడా వాళ్ళకు కూడా కొంచెం వాళ్ళతో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మన ఇంట్లో ఏం వెళ్ళిపోకుండా చూసుకునే జాగ్రత్త మనం కూడా. ఇప్పుడు ఓవరాల్ గా మార్చి ఎక్కడికి వెళ్ళిందంటే పలానా ABCD కంపెనీలో పనిచేసేవాడంట. ఆ ABCD ఏం పాపం చేసిందమ్మా అలా రాస్తున్నారు వార్తలు. వీడి గురించి రాయండి. వాడి సాఫ్ట్వేర్ కాదు, ఏది కాదు. ఆ కంపెనీలో వచ్చిన ఉద్యోగం, వాడి సైడ్ బిజినెస్ ఇది. కానీ ఇదే మెయిన్ బిజినెస్. రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ సో మచ్.